మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ యొక్క వీడియో అనేది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. కెరియర్ గైడెన్స్ సంబంధించి మన ఛానల్ ద్వారా విద్యార్థులకు నేను అందిస్తున్న వీడియోలో ఈరోజు ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్న ఈ యొక్క ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట ఇది. సో, విద్యార్థులు మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేసినట్లయితే iitkgp.ac.in అని మీరు గనక టైప్ చేసినట్లయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ చూసినట్లయితే గనక మనకి రైట్ సైడ్ చూసినట్లయితే మనకి 3 డాట్స్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసినట్లయితే గనక మీకు దీనికి సంబంధించిన టోటల్ విద్యా సంస్థకి సంబంధించిన ఈ యొక్క వెబ్‌సైట్ పూర్తి అఫీషియల్ సమాచారం అయితే ఇందులో ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనం స్క్రోలింగ్ చూసినట్లయితే మనకి 2023 విద్యా సంవత్సరంలో చూసినట్లయితే ఆ యొక్క అచీవ్‌మెంట్స్ గురించి అండ్ అలాగే ఈవెంట్స్ గురించి, జరిగిన కన్వెన్షన్స్ గురించి పూర్తి ఆహ్, ఈ యొక్క విద్యా సంవత్సరంలో జరిగిన పూర్తి సమాచారం అనేది అఫీషియల్‌గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతూ ఉంటుంది. అండ్ అలాగే పూర్తిగా చివరి వరకు అయితే మీరు చూసినట్లయితే ఈ యొక్క విద్యా సంవత్సరం గురించి అండ్ అలాగే రాబోయే విద్యా సంవత్సరం గురించి కూడా మనకి పూర్తి సమాచారం అయితే ఇందులో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇందులో మనకు సంబంధించిన వీడియోస్ అండ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వెబ్‌సైట్‌లో క్షుణ్ణంగా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది మెయిన్‌గా మీరు గమనించుకోవాల్సిన విషయం అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే గనక ముందుగా ఈ యొక్క విద్యా సంస్థ గురించి తెలుసుకోవాలంటే గనక మీరు అబౌట్‌లోకి వెళ్తే ఈ యొక్క విద్యా సంస్థకు సంబంధించి ఎటువంటి విద్యా సంస్థకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు అండ్ అలాగే ట్రైనింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ యొక్క అబౌట్ హిస్టరీలో అనేది మనకి లభిస్తుంది. అండ్ అలాగే అడ్మినిస్ట్రేషన్‌లో చూసుకున్నట్లయితే గనక అడ్మినిస్ట్రేషన్‌లో ఎటువంటి ఫ్యాకల్టీస్ అయితే మనకి అందుబాటులో ఉన్నారు, ఎటువంటి డైరెక్టర్స్ ఎవరు అండ్ అలాగే డెప్యూటీ డైరెక్టర్స్ ఎవరు, ఎటువంటి విద్యా సంబంధించి ఎటువంటి విద్యార్థులకి ఎలాంటి టీచర్స్ బోధిస్తున్నారు అనే పూర్తి సమాచారం కూడా ఇందులో ఉంటుంది. అలాగే తర్వాత స్టూడెంట్స్‌కి సంబంధించిన సమాచారం. పూర్తి స్థాయిలో విద్యార్థులకి మెయిన్‌గా మనకి ఇందులో చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ దాంట్లోనే మనకి అకాడమిక్ క్యాలెండర్‌కి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు మనకి అకాడమిక్ క్యాలెండర్‌లో ఏమేమి జరుగుతున్నాయి అనే సమాచారం అయితే ఇందులో కరిక్యులమ్ వైస్‌గా ఉంటుందన్నమాట. ముందుగా యూజీ ఓల్డ్ కాకుండా మనకి ఇప్పుడు ప్రెజెంట్ యూజీ న్యూలో చూసినట్లయితే కరిక్యులమ్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క విద్యా సంస్థలో ఎటువంటి కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ అనగానే అండర్ గ్రాడ్యుయేట్ అనే అంశం మనందరికీ తెలిసిందే. ఈ యొక్క యూజీ కోర్స్‌లో చూసినట్లయితే ఎటువంటి సమాచారం మనకి అందుబాటులో ఉందనేది మనకి పూర్తి స్థాయిలో ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్‌కి సంబంధించి ఇందులో కోర్సెస్ అనేది లిస్ట్‌గా ఇవ్వడం అనేది జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే ఏరోస్పేస్ ఇంజినీరింగ్. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చూసినట్లయితే బీటెక్ కింద మనకి 4 సంవత్సరాలు. అలాగే ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో చూసినట్లయితే మనకి ఎంటెక్ డ్యూయల్‌లో 5 సంవత్సరాల కాల వ్యవధి అయితే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్స్ అయితే ఇందులో కూడా ఒక భాగం అనమాట. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అండ్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్. అలాగే అగ్రికల్చరల్ విభాగం చూసినట్లయితే అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్‌లో కూడా మనకి అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ బీటెక్ 4 సంవత్సరాలు. అలాగే అగ్రికల్చరల్ ఫుడ్ ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ దాంతో పాటుగా ఎంటెక్ డ్యూయల్ 5 ఇయర్స్ డిగ్రీ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంది. అలాగే అగ్రికల్చరల్ ఫుడ్ ఇంజినీరింగ్, ఫార్మ్ మిషనరీ అండ్ పవర్ కూడా చూసినట్లయితే ఎంటెక్ డ్యూయల్ 5 ఇయర్స్ అనమాట. అలాగే అగ్రికల్చరల్ ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ ఆక్వాకల్చరల్ ఇంజినీరింగ్ ఎంటెక్ డ్యూయల్ 5 ఇయర్స్. అగ్రికల్చరల్ ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ అగ్రి సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్‌లో చూసినట్లయితే ఎంటెక్ డ్యూయల్ 5 ఇయర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క డ్యూయల్ ప్రోగ్రామ్స్‌ని నేను మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను కాబట్టి నేను మెయిన్‌గా ఈ యొక్క నేమ్స్ అనేది మీకు చదివి వినిపిస్తాను. అగ్రికల్చరల్ ఫుడ్ ఇంజినీరింగ్, ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్ చూసినట్లయితే ఇది కూడా 5 సంవత్సరాలు డ్యూయల్ 5 ఇయర్స్ డిగ్రీ. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్స్ అనేది ఇందాక నేను ఆల్రెడీ చెప్పిన విభాగమే. అండ్ అలాగే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీ ఇన్ అవైలబుల్ స్పెషలైజేషన్ ఎంటెక్ డ్యూయల్ 5 ఇయర్స్ అనమాట. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్న దాంట్లోనే అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటు ఆర్కిటెక్చరల్ అండ్ రీజనల్ ప్లానింగ్ చూసినట్లయితే దీన్నే మనం బీఆర్క్ అంటాం. ఇది ఖచ్చితంగా 5 ఇయర్స్ డిగ్రీ అయితే ఉంటుంది. అండ్ అలాగే బయోసైన్స్ చూసినట్లయితే కెమికల్ అండ్ మైక్రో బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ. బయోసైన్స్ చూసినట్లయితే కెమికల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 2 ఇయర్స్ ఎంఎస్‌తో పాటు ఇందులో అనుసంధానమై ఉంటుందన్నమాట. అండ్ తర్వాత చూసినట్లయితే బయోసైన్స్ అండ్ బయోటెక్నాలజీ, బయోటెక్ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ బీటెక్ 4 ఇయర్స్ కాల వ్యవధి ఉంటుంది. అండ్ బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ ఎంటెక్ డ్యూయల్ 5 ఇయర్స్ డిగ్రీ అయితే ఇందులో ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. అండ్ బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అప్లికేషన్స్ కూడా ఇందులో అనుసంధానమై ఉంటుందన్నమాట. బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్‌తో పాటు ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. అండ్ బయోమెడికల్ అండ్ అలాగే బయోకెమికల్ అండ్ బయోటెక్నాలజీతో పాటు ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్స్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. తర్వాత మనం ఇందులో మెయిన్‌గా చూసినట్లయితే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ ఇన్ పేరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మనకి ఇందులో ఒక కోర్స్‌గా మనం లిస్ట్ ఆఫ్ కోర్సెస్‌లో చూసుకోవచ్చు. తదుపరి కెమికల్ ఇంజినీరింగ్. ఇది బీటెక్ 4 ఇయర్స్‌తో పాటు కెమికల్ ఇంజినీరింగ్ అని జనరల్‌గా తెలిసిన మనందరికీ విషయం. ఎంటెక్ డ్యూయల్ 5 డిగ్రీస్‌తో పాటు అనుసంధానమై ఉంటుంది. అలాగే కెమికల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్స్ కూడా మనకి అనుసంధానమై ఉంటుంది. కెమికల్ ఇంజినీరింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ అండ్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్స్‌తో పాటు ఇంజినీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజినీరింగ్ కూడా కెమికల్‌తో పాటు మనకి ఇందులో అటాచ్ అయి ఉంటుంది. అలాగే విడిగా కెమిస్ట్రీ చూసినట్లయితే ఎంఎస్సీ 5 సంవత్సరాలు, బీఎస్సీ 4 సంవత్సరాలు, అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ కలిపి డ్యూయల్‌తో పాటు 5 ఇయర్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ 2 ఇయర్స్ ఎంఎస్సీ కూడా విడిగా మనకి ఇందులో అనుసంధానం చేయడం జరిగింది. అలాగే సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో చూసినట్లయితే బీటెక్ 4 సంవత్సరాలు, అలాగే సివిల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ డ్యూయల్ 5 ఇయర్స్ ఇంజినీరింగ్ కూడా ఉంది. అండ్ అలాగే సివిల్ ఇంజినీరింగ్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ అండ్ అలాగే ఇందులో చూసినట్లయితే సివిల్ ఇంజినీరింగ్‌లోనే జియో టెక్నాలజీ ఇంజినీరింగ్ ఇది 5 సంవత్సరాల ఎంటెక్ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్ కూడా ఈ యొక్క సివిల్‌లో 5 ఇయర్స్ ఎంటెక్ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్‌లో కూడా మనకి అందుబాటులో ఉంది. అలాగే ఇంక్లూడింగ్ చూసినట్లయితే ఇందాక చెప్పుకున్న విధంగానే సివిల్ ఇంజినీర్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్స్ అనేది కామన్‌గా అయితే ఉంటుంది. కాబట్టి డ్యూయల్ డిగ్రీ అవైలబిలిటీ స్పెషలైజేషన్ కూడా ఈ యొక్క సివిల్ ఇంజినీరింగ్‌లో ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ అండ్ ఇంటర్న్‌షిప్ ఇంజినీరింగ్ అనేది ప్రతి కోర్స్‌లో కామన్‌గా మనం వింటున్నదే. ఇక మస్ట్ అండ్ షుడ్ అండ్ మెయిన్ థింగ్‌లో చూసినట్లయితే చాలా అందుబాటులో చాలా మంది విద్యార్థులు ఎదురు చూసేది కూడా ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. ఇది 4 సంవత్సరాల కాల వ్యవధితో పాటు ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో అటాచ్ అయి ఉంటుంది. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్స్ కూడా ఉంటుంది. అండ్ మనం మాట్లాడుకున్న అన్ని కోర్సుల విధంగానే ఇంజినీరింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ అండ్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్స్ అనమాట. అలాగే ఇందులో మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో డే సర్కార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్
పెట్రోలియం ఇంజినీరింగ్ బీటెక్ ఇన్ పేరెంట్ డిపార్ట్మెంట్‌తో పాటు ఎంటెక్ అండ్ ఎంఎస్సీ ఇన్ పెట్రోలియం ఇంజినీరింగ్‌లో పెట్రోలియం సంబంధించి వాటిలో కూడా ఇంజినీరింగ్ చేసి మక్కువ చూపే విద్యార్థులు మెయిన్‌గా ఈ యొక్క ఐఐటీ ఖరగ్‌పూర్‌కి వెళ్ళాలని ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక నార్మల్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కొన్ని కోర్సెస్ అయితే చూసుకున్నట్లయితే ఐటీఐపీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ, బీఈడీ ఉంది. అలాగే ఫిజిక్స్ సెకండరీ స్టేజ్ ఆఫ్ 9, 10థ్ మైనర్ మ్యాథమెటిక్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ, ఎకనామిక్స్ అండ్ మైనర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ ఇలా కొన్ని కోర్సెస్ అయితే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌కి సంబంధించి అండ్ బీఎస్సీ, బీఈడీకి సంబంధించి మనకి కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌లో కూడా మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక ఎలక్ట్రానిక్ ఇంజినీర్ కూడా సేమ్‌గా చూసుకున్నట్లయితే గనక 4 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ డిగ్రీస్ అయితే ఇంటిగ్రేటెడ్‌గా ఇందులో మనకి ఉన్నాయి. ఇంజినీరింగ్‌తో పాటు కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్స్ అండ్ అలాగే మిషన్ డ్రైవ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్స్ అండ్ పవర్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ యొక్క లిస్ట్ ఆఫ్ కోర్సెస్‌లో ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే ఈసీఈ ఓన్లీ మనకి ఎలక్ట్రానిక్ ఇంజినీరింగే కాకుండా ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కూడా 4-5 ఇయర్స్ సంబంధించిన మల్టిపుల్ డిగ్రీ కూడా అటాచ్ అయ్యి నేను ఇందాక చెప్పిన విధంగానే అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఒకసారి కూడా మీరు ఇది క్లియర్‌గా పరిశీలించవచ్చు. అండ్ అలాగే జియాలజీ అండ్ జియో ఫిజిక్స్‌లో కూడా మనకి 4 ఇయర్స్ ఎంఎస్సీ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ 5 ఇయర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ పెట్రోలియం ఇంజినీరింగ్‌తో పాటు క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లో కూడా బీఎస్సీ, ఎంఎస్సీ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజినీరింగ్‌లో కూడా కొన్ని కోర్సెస్ ఇచ్చారు. ఇక మ్యాథమెటిక్స్ మీద మొగ్గు చూపే విద్యార్థులు కూడా ఇందులో బీఎస్సీ అండ్ ఎంఎస్సీ 5 ఇయర్స్ కూడా ఈ యొక్క ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో కూడా చూసుకున్నట్లయితే కామన్‌గా అన్ని మనం అనుకున్న 4 ఇయర్స్ డిగ్రీ, 5 ఇయర్స్ డిగ్రీస్ కూడా ఇందులో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇవ్వడం అనేది జరిగింది. అది క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించండి. అలాగే మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ ఎవరైతే మెటలాజికల్స్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ కూడా చేయాలనుకుంటున్నారో వారికి 4-5 ఇయర్స్ డిగ్రీ అండ్ మల్టిపుల్ అండ్ దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ కూడా మనకి అందుబాటులో ఉన్న కోర్సెస్. అలాగే మైనింగ్ ఇంజినీరింగ్ అండ్ అలాగే ఓషన్ ఇంజినీరింగ్ అండ్ నేవల్ ఆర్కిటెక్చర్ కూడా ఇందులో మనకి ఈ యొక్క విద్యా సంస్థకి బాగా అందుబాటులో ఉన్న కోర్సెస్ అయితే ఈ యొక్క ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉంది. అండ్ అలాగే ఫిజిక్స్ అండ్ అలాగే ప్రిపరేటరీ అండ్ అలాగే కొంత ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి పేరెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ అలాగే మేనేజ్మెంట్ కూడా ఇందులో ఎంబీఏకి సంబంధించిన పేరెంట్ డిపార్ట్మెంట్‌గా కూడా ఈ యొక్క లిస్ట్ ఆఫ్ కోర్సెస్‌లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం అయితే క్లియర్‌గా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతీది క్లిక్ చేసినా కూడా మీకు దానికి సంబంధించిన కరికులం అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే దీనికి సంబంధించి మెయిన్‌గా ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనం తెలుసుకోవాల్సింది లైబ్రరీ అనమాట. సో, ఇక్కడ లైబ్రరీకి సంబంధించి మనకి చాలా మంచి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క లైబ్రరీ అప్డేట్స్ అనేది కూడా మనకి హైలీ ఆడియో విజువల్ లాంచ్ అనేది కూడా ఉందన్నమాట. మనకి ఈ యొక్క కాలేజ్‌లో మెయిన్‌గా సెంట్రల్ లైబ్రరీని కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. చాలా హైలీ ఎక్విప్డ్ అండ్ హైలీ టెక్నాలజీని యూజ్ చేస్తూ మనకి కావాల్సిన కోర్సెస్ అనేది కూడా మనకి ఈ యొక్క లైబ్రరీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గ్లాన్స్‌గా వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మెయిన్‌గా మనకి ఈ యొక్క రిసోర్సెస్ అనేది ఈ యొక్క విద్యా సంస్థకు సంబంధించి మనం ఆహ్, మెయిన్‌గా చెప్పుకోవాల్సిన ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ అలాగే ఒకసారి వెనక్కి చూసినట్లయితే ఇంకా వీటికి సంబంధించి స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంటేషన్స్‌కి సంబంధించి క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ట్రాన్స్‌క్రిప్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ అనేది మీరు జాయిన్ అయ్యాక మీ యొక్క విద్యా సంస్థకు సంబంధించి అలాగే మీ యొక్క విద్యా సంవత్సరం మొత్తం కంప్లీట్ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అయిపోయాక వాటికి సంబంధించిన ఒక లాగిన్స్ ద్వారా కూడా మీరు క్లియర్‌గా అవి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే చూసినట్లయితే విజిటర్స్ అండ్ జాబ్స్‌కి సంబంధించి ప్లేస్మెంట్స్‌కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇందులో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని లాంగ్ అవ్వకుండా ఇక్కడితో నేను ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. సో, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.